అందరికీ. మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్. అందరికీ ఈరోజు మంచి టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ చూద్దాము. అది కూడా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసి. ఒక బౌల్లోకి 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, హాఫ్ లెమన్ని పిండేసి వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. దానికోసం నేను 300 గ్రామ్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పులావ్ కోసం 3 నుండి 4 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 నల్ల యాలుక, 1 రాతి పువ్వు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, వీటితో పాటు క్యాష్యూ, సనాస పువ్వు, మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ బిర్యానీ ఆకు అయితే సరిపోతుంది. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. ఇందాక మనము తీసుకున్న బిర్యానీ మసాలా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచిగా అవి వేగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. కొంచెం అవి ఆయిల్లో వేగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ స్పైసెస్ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. గీతో బిర్యానీ మసాలా మంచిగా మిక్స్ అయ్యాక సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ టైంలో మీరు సాల్ట్ని యాడ్ చేసుకున్నా కూడా ఆనియన్స్ మంచిగా వేగిపోతాయి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తరువాత ఇందులో 2 చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ నిలువ ఉన్నది కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం త్వరగా వేగడం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి ఒక 10 మినిట్స్ పాటు టమాటా ముక్కలతో పాటు బాగా మగ్గేంత వరకు ఉంచాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం కారం అనేవి యాడ్ చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. కారం ఫస్ట్లోనే వేసుకోవడం వల్ల కింద అడుగు పట్టేస్తుంది. అప్పుడు బిర్యానీ కూడా మనం ప్రెషర్ విజిల్ పెట్టినప్పుడు కూడా అడుగు పట్టేస్తుంది. పీసెస్ అనేవి బాగా మగ్గేంత వరకు ఉంచాలి. ఎవరికైతే టమాటా స్లైసెస్గా అలా నచ్చవో కర్రీస్లో కానీ బిర్యానీస్లో టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నా కూడా మంచి టేస్టే వస్తుంది. అన్నీ మిక్స్ చేసుకుంటూ టమాటా పీసెస్ అన్ని బాగా మగ్గేంత వరకు 10 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టేసేయండి. ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాక 1 టీ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ముక్కలకు అన్ని మసాలాస్ అన్నీ పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వెట్గా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా డ్రైగా కావాలి అనుకుంటే కనుక చికెన్ నార్మల్గానే కుక్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకుంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటాను. వాటర్ని కూడా డైరెక్ట్గా మనం వేయకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళుగా మనం కాచుకొని యాడ్ చేసుకుంటే నీట్గా కుక్ అవుతుంది అండ్ అడుగు కూడా పట్టేయకుండా ఉంటుంది. రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఎక్కువ కేసెస్లో ఏమవుతుంది అంటే మనము వాటర్ అనేది కూల్వి పోసేసి కూడా హై విజిల్లో పెట్టడం వల్ల రైస్ అనేది ఈజీగా అడుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకని నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు ఉంచండి. హై ఫ్లేమ్లో విజిల్ పెట్టి వచ్చేలా చేస్తే కనుక కింద అడుగు పట్టేస్తుంది. నార్మల్గా చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రొసీజర్. సపరేట్గా రైస్ కుక్ చేయాలి, గ్రేవీ చేయాలి. సో ఈజీగా ఇలా కుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫాలో ఫర్ మోర్ కంటెంట్. Thank you all.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.